రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు అలాగే మైత్రి మూవీస్ తో పాటుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియల్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు తో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్టుగా గుర్తించారు. ఎస్వీసీ మైత్రి మూవీస్ కి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండవ రోజు కూడా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వరుసగా సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దిల్ రాజ్ తో పాటుగా అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లపై ప్రధానంగా ఆరా తీస్తోంది ఐటీ. దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్టుగా గుర్తించారు. ఎస్వీసీ మైత్రి మూవీస్ కి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండవ రోజు కూడా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, మూడవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి, ఇంకా నెక్స్ట్ లైన్ లో ఇంకెవరైనా ఉన్నారా ప్రముఖులు? అంటే దాదాపుగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమోషన్ జరిగిందో ఆ ప్రమోషన్లో 100 కోట్లకు సంబంధించినటువంటి ప్రమోషన్ చెప్పారు. దానికి సంబంధించినటువంటి లెక్కల్ని ప్రస్తుతం ఐటీ అడుగుతుంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత దాదాపు నిన్ననే వాళ్ళు అనౌన్స్ చేశారు 2200 కోట్ల రూపాయల వసూలు చేసిందనేది పుష్ప సినిమాకి సంబంధించి నిర్మాతలు ప్రకటించుకున్నారు. సో ఆ 2200 కోట్లు అనేది ఏ రకంగా వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి ఐటీ అంతా కూడా ఏ రకంగా చూపెట్టాలన్న దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేస్తున్నారు. 3 రోజులుగా దాదాపు మనం గతంలో చూసాం, కొంతమంది పొలిటీషియన్స్ ఇళ్ల మధ్య జరిగిన సమయంలోనే 2 నుంచి 3 రోజుల వరకు జరిగాయి. కానీ ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బడా నిర్మాతలైన మైత్రి మూవీస్ కావచ్చు, ఎస్వీసీ బ్యానర్, ఈ 2 బ్యానర్లకు సంబంధించినటువంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అంతకుముందు పుష్ప రిలీజ్ అయింది. సో నవీన్ ఎర్లిన్ కావచ్చు, యలమంచి రవిశంకర్ కావచ్చు, చెర్రీ కావచ్చు, దిల్ రాజు, వాళ్ళ కూతురు, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరికీ సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీలకు సంబంధించిన డబ్బులు ఏ రకంగా ఈ సినిమాలు తీశారు, దానికి వచ్చిన ప్రాఫిట్ ఎంత, సినిమాలకు సంబంధించిన రెమ్యునేషన్ ఎవరైనా ఎంత తీసుకున్నానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు సెట్ చేస్తున్నారు. 2021లో లాస్ట్ బ్యాలెన్స్ షీట్ని దిల్ రాజు సమర్పించారు. ఆయనకు రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా భాగస్వామ్యం ఉంది, అనేక బిజినెసెస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా పుష్ప 2కి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున 2200 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అంతా కూడా ఏ రూపంలో వచ్చింది, దాని గ్రాస్ షేర్ ఎంత, దాని నెట్ షేర్ ఎంత, ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తారు. దాంతోపాటుగా ఈ సినిమాలో భాగస్వాములైన డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఇంకా సెకండ్ డే కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. సుకుమార్ ఈ సినిమాకి సంబంధించి ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారు, దాంతోపాటు ఆ సినిమాకి సంబంధించినటువంటి బడ్జెట్లో ఆయన పాత్ర ఏందో ఇదంతా కూడా వెరిఫై చేస్తున్నారు. వీళ్ళు కాకుండా ఈ సినిమాలకు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ నిర్మాతలకు ఎవరైతే ఫైనాన్స్ చేశారో ఆ ఫైనాన్స్ సంస్థలపైన కూడా సెర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయి. 3వ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వరుసగా రైట్స్ కొనసాగడం అనేది ఇది మొదటిసారి. ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్తో సినిమాలు తీశారు. సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ లాంటి సినిమాలతో దాదాపు 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామనేది దిల్ రాజు అనేక ప్రెస్ మీట్లో చెప్పారు. సో వీటన్నింటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లను, ట్యాక్స్ ఎగ్జంప్షన్కి సంబంధించి ఏవైతే వీళ్ళు చేశారో వాటన్నింటి కూడా ఐడెంటిఫై చేసి ప్రస్తుతం సెర్చెస్ కొనసాగి 3వ రోజు కూడా సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం కల్లా ఈ సెర్చెస్ పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్.